హలో ఫ్రెండ్స్, ఇప్పుడు మన ఇండ్లకు మనకు నరదిష్టి కానీ వాస్తు దోషాలు ఇట్లా ఏమైనా ఉండేటప్పుడు మనం ఏం చేయాలంటే మనకు అదే మూలికలు అమ్ముతుంది కదా, మూలికలు అలాంటి అమ్మే చోట ఇది స్ఫటికం అంటారు. దీన్ని స్ఫటికం అంటే సేమ్ మన ఉప్పు గడ్డలా ఉంటుంది. అంటే మన ఉప్పు సాల్ట్ ఎలా ఉంటుంది ఆ మాదిరిగా ఈ స్ఫటికం అనేది గడ్డ వచ్చి కిలో వచ్చేసి నేను కొన్నప్పుడు పూజ సామాగ్రి కొన్నాను. 250 రూపాయలు తీసుకున్నారు. కిలోకు కొద్దిగా తక్కువ తిన్నారు. సరే నేను తెచ్చాను. ఇందులో కొద్దిగా పెద్ద ఎక్కితే చాలామంది ఏం చేస్తారు, ఇంటికి ఇట్లా మన గడప ఉంటుందా, గడప అట్లా గడప కడతారు. నేను వచ్చేసి గడప కడతా అంటే మా ఆ గడప దగ్గర ఆల్రెడీ దేవుడు అడిగి దేవుని దగ్గర వద్దునే అనేసి మా ఇంటికి ఎదురుగా మనం గుమ్మడికాయ కడుతుందా, గుమ్మడికాయ కట్టే ప్లేస్లో దీన్ని ఇప్పుడు నేను కడతా ఉన్నాను. ఇది వచ్చేసి మనకు ఇంటికి కట్టుకోవచ్చు. ఇప్పుడు మీకేమైనా ఒకవేళ స్కూటర్ ఉందంటే స్కూటీ కానీ స్కూటర్ ఏదైనా చిన్న గడ్డ తెచ్చుకొని దానికి బాగా మనం నల్లదారంతో మెయిన్ నల్లదారం తీసుకోవాలా. నల్లదారం నేను తెచ్చుకోవడం లేదు. మీకు ఏమంటే ప్రజలు చూపిద్దామనేసి నేను ఇంట్లో టైం దారం తెచ్చుకున్నా. పిల్లలు గాలిపడేస్తుంటారు, అట్లా టైం దారం బాగా గట్టి ఉంటుంది. ఇట్లా గాలిపడే దారం అనేది టైం దారం తెచ్చుకొని దీన్ని మీరు కాటి పూసుకుంటారో లేదా ఏమైనా బ్లాక్ కలర్ ఏదైనా సరే పూసుకొని బొగ్గు దంచం పూసి ఇంటికి అయితే నరదీసి మంచిది. వెహికల్ కూడా కట్టుకోవచ్చు. మనం లారీ కానీ బస్సు కానీ జీపు కానీ ఆటో కానీ ఏదైనా ఇట్లా కట్టామంటే వెహికల్కు అప్పుడు మన వెహికల్ ఉన్నప్పుడు మనకుండే నరదీసి మనము మన ఫ్యామిలీ అనేది హ్యాపీ ఉంటాము. వాహనాలకు ఎలాంటి చెడు దృష్టి తగలకుండా ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మనం సేఫ్గా వస్తాము. ఇది కొట్టుకుంటే వస్తుంది అనేది కొంతమంది వితండవాదం ఉంటుంది. ఇది కొట్టుకుంటే వస్తుంది, ఇది కొట్టుకుంటే వస్తుంది అని కాదు. మనము బాగుండాలి. మనకనేది ఏమి పెద్దలు చెప్పే మాట సద్యముడితో సమానం అనేట్టుగా నాకు తెలిసే మాట. నేను ఎలా ఉన్నానో మీరు నా అలాగా మీరు హ్యాపీగా బాగుండాలి, మీరు మీ ఫ్యామిలీ అనేటట్టుగా నేను వీడియో తీస్తున్నాను. ఇప్పుడు ఇది వచ్చేసి నేను ప్రస్తుతం ఇంత పెద్ద గడ్డ వచ్చి ఇంటికి గడప కట్టాలా. గడప కట్టకుండా ఇప్పుడు గుమ్మం కడుతున్నాను. నేను ఎందుకంటే స్థలం లేదు కాబట్టి ఇది ఎలా కడతానంటే ఇప్పుడు ఇక్కడ ఉంది చూసినావా, ఆ గుమ్మడికాయ దగ్గర తాడు, ఆ తాడుకు కొద్ది కింద కడతాను. ఇది మనం కట్టామంటే ఇది మన ఇంటికి నరదీసి కట్టి రోజు నిదానం కరుగుతూ వస్తాం. మన తెలుగు కరుగుతూ వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, దీని పేరు స్ఫటికం అంటారు. స్ఫటికం గడ్డ ఏమంటే ఇస్తారు బయార్లో. అది ఒక మీకు నోటు తిరక్కపోయిందంటే దిష్టి గడ్డ ఇవ్వ అంటే ఇస్తారు. దిష్టి గడ్డ మామూలుగా దీనికి ఎంటికలు కావాలా, అవి కావాలా టెంకాయ కావాలా అవి అంటారా, అవి ఏమవుతాం ఉత్త ప్యూరు ఇట్లా గడ్డ తెచ్చుకొని మనం పెట్టుకునే అంటే చాలు. గడ్డ అనేది వీలైనంత వరకు ఇట్లా వైట్గా ఉండాలి. ఇది ఎలా వైట్ ఉందో చూడండి. ఇట్లా వైట్గా ఉంటే తెచ్చుకోవాలి. మనం నల్ల ఉండేది తెచ్చుకోకుండా ఇట్లా తెల్లగడ్డ తెచ్చుకొని మా ఇంటికి కట్టుకోవాలి. మరిన్ని విషయాలు మా వీడియో చూసండి. మీరు మీ ఫ్యామిలీ బాగుండాలని నేను చేస్తున్న వీడియో. మా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.